మోహన్ లాల్ దృశ్యం 3 సినిమా రిలీజ్ అవుతోంది. దృశ్యం సిరీస్ లో లాస్ట్ మూవీగా వస్తున్న ఈ సినిమాకి పాన్ ఇండియా వైడ్ ఫ్యాన్స్ ఉన్నారు. తెలుగు, హిందీలో ఈ సిరీస్ లు రీమేక్ కూడా అయ్యాయి. ఆల్రెడీ దృశ్యం 3ని అజయ్ దేవ్గన్ చేస్తున్నారు. మరి తెలుగులో వెంకటేష్ చేసే ఛాన్స్ లేకుండా చేశారా మోహన్ లాల్? దృశ్యం 3తో మరో క్రేజీ థ్రిల్లర్ చేద్దామనుకున్న వెంకటేష్ కి ఆ అవకాశం లేనట్టేనా? ఒకటే టైటిల్ తో పాన్ ఇండియా వైడ్ హిట్ కొట్టిన థ్రిల్లర్ ఫ్రాంచైజ్ దృశ్యం. నేటివిటితో పని లేకుండా అన్ని రకాల లాంగ్వేజ్ కి, జానర్స్ కి సెట్ అయ్యే ఈ సినిమా ఫస్ట్ మలయాళంలో స్టార్ట్ అయినా బాలీవుడ్ లో కూడా రీమేక్ అయి సూపర్ హిట్ కొట్టింది. అదే సీక్వెన్స్ లో ఇప్పుడు దృశ్యం 3 కూడా రిలీజ్ కి రెడీ అవుతోంది. మే నెలలోనే మోహన్ లాల్, మీనా చేసిన మర్డర్ థ్రిల్లర్ దృశ్యం 3 రిలీజ్ కాబోతోంది. దీనికి సంబంధించి లేటెస్ట్ గా ట్రైలర్స్ కూడా రిలీజ్ చేసింది టీం. అయితే అక్కడే ట్విస్ట్ ఇచ్చారు మోహన్ లాల్. ఈ నెల 21న దృశ్యం 3 రిలీజ్ అవుతోంది. ఈ సిరీస్ కి లాస్ట్ అని ఆల్రెడీ హింట్ ఇచ్చేసింది. లేటెస్ట్ గా రిలీజ్ అయిన ట్రైలర్స్ అన్ని సౌత్ లాంగ్వేజెస్ లో రిలీజ్ చేశారు మేకర్స్. టైట్ స్క్రీన్ ప్లే, మోహన్ లాల్ యాక్టింగ్ కి తోడు థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో ఫిల్ అయిన ఈ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. అయితే దృశ్యం 3 తెలుగులో కూడా రిలీజ్ అవుతుందని ట్రైలర్ రిలీజ్ చేసి క్లారిటీ ఇచ్చేశారు నిర్మాతలు. దీంతో ఇప్పుడు వెంకటేష్ లిస్ట్ లో ఒకే సినిమా మైనస్ అయిందంటున్నారు ఫ్యాన్స్. మోహన్ లాల్ చేసిన దృశ్యం సినిమాలన్నీ తెలుగులో వెంకటేష్ రీమేక్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు మోహన్ లాల్ చేసిన దృశ్యం 3 తెలుగులో కూడా రిలీజ్ అవుతూ ఉండడంతో ఇక వెంకటేష్ దృశ్యం 3 చేసే ఛాన్స్ లేదని తెలుస్తోంది. ఆల్రెడీ సేమ్ స్టోరీతో రిలీజ్ అయిన సినిమా చేసి నష్టపోవడం ఎందుకని భావిస్తున్నట్లు టాక్. సౌత్ లాంగ్వేజెస్ అన్నింటిలో దృశ్యం 3 సినిమా ఈ నెల 21న రిలీజ్ అవుతోంది. మరోవైపు హిందీలో కూడా ఈ సినిమా తెరకెక్కుతోంది. దృశ్యం సిరీస్లన్నీ హిందీలో అజయ్ దేవగన్ చేస్తూ హిట్లు కొడుతున్నారు. హీరో ఎవరైనా ఈ సినిమా రీమేక్ చేసి సక్సెస్ కొడుతూనే ఉన్నారు హీరోలు. మరోసారి అజయ్ దేవగన్ కూడా దృశ్యం 3తో అక్టోబర్ 2న థియేటర్లకు వస్తున్నారు. అయితే బాలీవుడ్ లో తెరకెక్కుతున్న దృశ్యం 3కి మాత్రం డైరెక్టర్ గా జీతూ జోసెఫ్ బదులు అభిషేక్ పాఠక్ చేస్తున్నారు. అయితే హిందీలో తెరకెక్కుతున్న దృశ్యం 3కి, మలయాళ దృశ్యం 3కి స్టోరీకి వేరియేషన్ ఉండబోతోంది. మరి ఇలాగే తెలుగులో కూడా వెంకటేష్ రిస్క్ చేసి స్టోరీ మార్చి చేస్తారా, లేక దృశ్యం 3 ఆలోచనే మానుకుంటారా అనేది వెయిట్ చేసి చూడాల్సిందే.